ఓం నమ శివాయ. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర. ఇప్పుడు తెలియజేసే అంశము, మీరు ఒక 5 శుక్రవారాల పాటు చిన్న పరిహారం తెలియజేస్తానన్నా. ఇది 5 శుక్రవారాలు చేయండి చాలు. ఈ విధంగా చేశారంటే ఐశ్వర్యానికి లోటు ఉండదు, డబ్బుకు లోటు అనేది ఉండదు. అంటే డబ్బుకు లోటు ఉండదంటే మనం చేయవలసిన కష్టం మనం చేయాలి. ఏ కష్టపడకుండా డబ్బులు రమ్మంటే మాత్రం ఎవరికీ రావు నాన్న. కష్టే ఫలి. కష్టపడ్డదానికి ఫలితం దక్కితే చాలు అని కోరుకుంటారు ఎక్కువ మంది. ఆ విధంగా అన్నమాట. సరే, మీరు ఆచరించాల్సింది 5 శుక్రవారాలు యథావిధిగా మన పూజలు అనేటువంటిది నిత్య పూజా విధానం చేసుకుంటాము. ఆ పూజా కార్యక్రమము అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక నైవేద్యం అనేది మనం పెడతాం. ఆ నైవేద్యం పెట్టడం, ఒక వెండి బౌల్ ఏదైనా ఉంటే వెండి గ్లాస్ కానీ బౌల్ కానీ అందులో పెట్టండి. లేదనంటారా మీ ఇష్టం, నార్మల్గా ఎందురైనా పర్వాలేదు. పాత్రలో కొంచెం పాలు అనేవి తీసుకొని, కాచి చల్లార్చిన పాలే తీసుకొని అందులో కొద్దిగా తేనె వేయండి. తేనె వేసి కలిపి ఆ పాలన్నీ నైవేద్యం పెట్టండి. 5 శుక్రవారాల పాటు ఈ విధంగానే చెయ్యండి నాన్న. నైవేద్యం పెట్టండి, హారతి ఇవ్వండి. ఆ చక్కగా హారతి అనేది కూడా ఇచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఆ తీర్థం అనేటువంటిది కుటుంబ సభ్యులందరూ కూడా ఆ తీర్థాన్ని తీసుకోండి. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ధనానికి లోటు అనేది ఉండదు, ఐశ్వర్యానికి లోటు ఉండదు. మీరు విధంగా 5 శుక్రవారాల పాటు చేయండి నాన్న. అత్యద్భుతమైన పరిహారం అమ్మా ఇది మీరు ప్రాక్టికల్గా చూడగలుగుతారు. అలాగే నేను ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల 13వ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను. తిరుపతి వాస్తవ్యులు కావచ్చు, సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు, డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవచ్చు. దైవిక వస్తువులు ఏమైనా అవసరం అనుకున్నా వచ్చి పొందవచ్చు.